వచ్చారు ఏంటి? అదే నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను. నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా మాక్ అసెంబ్లీలో ఈ రోల్ గా చేశాను. నాకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడానికి ప్రధాన పర్పస్ ఏంటంటే పిల్లల్లో సివిక్ అవేర్నెస్ అనేది పెంచడానికి మరియు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇంకా మెరుగుపరచడానికి మరియు పిల్లలు అసలు రాజకీయం అంటే ఏంది అనేది ఎక్కువ తెలుసుకోవడానికి కోసం అవగాహన కోసం ఈ యొక్క మాక్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ నేర్చుకున్నది రాజకీయం ఎట్లా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చేయాలి, ఎట్లా గౌరవ మర్యాద చేయాలి, స్పీకర్ మాట ఎలా గౌరవించాలి, ఇలాంటివన్నీ రెస్పెక్ట్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ మేము ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నుంచి విద్యాశాఖలో ఏమైనా మార్పు చేర్పులు పడ్డాయి. కొన్ని అన్ని పాత గవర్నమెంట్ కంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా కొన్ని అన్ని మార్పు చేర్పులు జరిగినాయి. మాకు యూనిఫామ్ ఇవన్నీ మారిపోయినాయి. బ్యాగ్స్, టెక్స్ట్ బుక్ లో ఉన్న సిలబస్ అన్ని కొంచెం ఇంప్రూవ్ అయినాయి. నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పే మేము కొత్త విషయాలు చెబుతున్నారు కాబట్టి మేము పిల్లలుగా మేము అవి నేర్చుకోవాలి. మేము ఈ వయసులోనే వాళ్ళు అంత పెద్ద వాళ్ళతో మేము కలిసినందుకు మేము చాలా లక్కీ. అలాగే వాళ్ళని కలవడమే కాక వాళ్ళు చెప్పిన మంచి విషయాలు కూడా విన్నాము. దానికి ఇంకా మేము గర్వపడాల్సిన అవసరం ఉంది. అది ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ది అలాగే సీఎం గారిది వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.